ఇది మన చేతిలో లేదు కదమ్మా, అది దేవుడు మనకి ఇచ్చాడు, మళ్ళీ దేవుడు తీసుకుంటున్నాడు. అందు గురించి దాని యొక్క ఆదాయానికి మిగిలిన ఉన్న వాళ్ళని ఎందుకు మనం అలాగ ట్రీట్ చేస్తున్నామో చాలా తప్పు చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. మనకి వివాహం అయిన తర్వాత అమ్మా భర్త దగ్గర నుంచి వచ్చేది మనకి వివాహ సమయంలో పెట్టేది రెండు వస్తువులు మనకి. ఏమిటి? ఒకటి మంగళసూత్రము, 2 మట్టెలు. ఈ 2 భర్త మనకి పెడతారు. అలా ఆ 2 ఒకటి, ఎందుకంటే అతను లేరు కాబట్టి ఆ 2ని ఒకటి మీరు జస్ట్ ధరించకండి, మిగిలిన అన్ని పెట్టుకోవచ్చమ్మా. కుంకం పెట్టుకోవచ్చును, పసుపు రాసుకు స్నానం చెయ్యొచ్చును, పసుపు కుంకుమలతో మీరు పూజ చెయ్యొచ్చును. ఓ నిజమేనమ్మా. కొంతమంది అయితే పసుపు కుంకుమ కూడా అమ్మవారికి వేయరు, కనీసం పూజలో కూడా కుంకుమ పూజ కానీ ఏం చేయరు. అంటే మాకు ఇంకా భాగ్యం లేదేమో అనే భావనలో ఉండిపోతూ ఉంటారు. లేదమ్మా, అన్ని చేసుకోవచ్చమ్మా. పసుపు కుంకుమలకి ఈ మన దీనికి సంబంధమే లేదు అసలు. కనీసం ఈ భావనతోటి నేను పసుపు కుంకుమలతోటి అమ్మవారికి పూజ చేస్తున్నాను అనే భావనతో చేస్తే వచ్చే వాళ్ళకి ఒక మనసులో ఉంటుంది, వచ్చే జన్మైనా మాకు ఇలా ఉండకూడదని పాపం వాళ్ళు అనుకుంటారు. తప్పకుండా వాళ్ళ కోరిక తీరుతుంది. చెయ్యొచ్చమ్మా, ఏమీ తప్పు లేదు. కానీ మన సొసైటీ ఎలా ఉందంటే వాళ్ళని నిజంగా వేరే రకంగా చూస్తారు. పిలవడానికి కూడా వాళ్ళు అంటే వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉంటారు, పిలవచ్చా పిలవకూడదా. పిలవరమ్మా అసలు. అంటే ఏదన్నా ఇంట్లో ఏమైనా పెళ్లిళ్ళు అవి అవుతున్నా కూడా అందరూ సరదాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. పసుపు రాసేటప్పుడు ఏదో ఒకటి, వాళ్ళు మాత్రమే పక్కగా నిలబడతారు. అంటే మేము శుభకార్యాలకు మేము రాకూడదేమో, మేము దూరంగా ఉండాలి కదా. అది చాలా బాధ అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. నేను వాళ్ళందరికీ ఏం చెప్తానంటే, పిలిచిన వాళ్ళకి వీళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా మనందరికి ఎంత అర్హత ఉందో వాళ్ళకు కూడా అంతే అర్హత ఉంది. తప్పకుండా పిలిచి వాళ్ళందరూ కూడా వాళ్ళని కూడా పిలవండి. వాళ్ళని కూడా పిలిచి మనందరికి ఎంత ఆప్యాయత ఎంత ఇది ఇస్తున్నారో అంత వాళ్ళకు కూడా ఇవ్వండి. తర్వాత ఎవరైతే వెనక, ఎందుకంటే వాళ్ళు ఒక ఈ అలవాట్లో ఉండిపోయారు, వేరేగా ఉండాలి, అందరి మధ్యలోనే వెళ్ళకూడదు, అక్కడ శుభకార్యం జరుగుతోంది మేము ఉండకూడదు అని పాపం వెనక్కి ఉంటారు. అమ్మ మీరందరూ అల్లాగా అస్సలు అనుకోవద్దు. మీరు కూడా అంతే అర్హత మీకుంది. మీరు కూడా చక్కగా మన సమాజంలో ఒక మంచి పేరు, మీరందరూ ముందుకు రండి. మీరందరూ అలా వెనక్కు ఉండాలని ఎప్పుడు అనుకోకండి. అందరూ సమానమే, సమభావం తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకో విషయం అమ్మా, ఈ పసుపు కుంకుమలు అనేది మనకి శుభకార్యాలకి, శుభం అంటే మంచి మంగళప్రదమైనది. సో ప్రతి మనిషి కోరుకుంటాడమ్మా శుభం కావాలని. ఎవరు అశుభం కావాలని కోరుకుంటారు చెప్పండి? అదే కదా, మంచి జరగాలని అనుకుంటారు. ఎవ్వరు అశుభం కావాలని కోరుకోరు కదా. సో శుభం కావాలనుకున్నప్పుడు వాళ్ళకి శుభం అక్కర్లేదా చెప్పండి? వాళ్ళని ఎందుకు మనం దూరం చేయాలి ఇది చేయకూడదని? సో వాళ్ళు చెయ్యొచ్చును. తర్వాత నేను రీసెంట్లీ ఇప్పుడు జరిగింది నేను చెప్తున్నాను. నిన్ననే ఫంక్షన్కి వచ్చాను ఒకటి, అక్కడ ఇలాగే ఒక ఆవిడ పాపం వెనకాల ఉన్నారు. అందరికీ నా దగ్గరికి వచ్చి నా చేత బొట్లు పెట్టించుకుంటున్నారు. ఆవిడ వెనక్కున్నారు, రావట్లేదు. నాకు అర్థమైపోయింది. కూర్చుని ఉన్నారు, రావట్లేదు. నేను పిలిచాను, నేను దగ్గరికి రమ్మని పిలిచాను. పిలిస్తే నేను ఇలా బొట్టు పెడుతున్నాను ఆవిడకి, ఇలా అంది ఆవిడ. ఏం పర్వాలేదమ్మా రండి అని చెప్పి నేను నా చేత్తో నేను ఆవిడకి బొట్టు పెట్టానమ్మా. నిన్న జరిగింది ఇలా. కుంకుమ బొట్టు పెట్టుకోవచ్చు, కుంకుమ పెట్టచ్చమ్మా. కుంకుమకి ఇది ఏం తప్పు లేదమ్మా. ఇది మన బొట్టు అనేది మన సంస్కారం అమ్మా, సంస్కారం. ఈ టిక్లీలు ఇవన్నీ ఇప్పుడు కదమ్మా వచ్చాయి, ఇది వరకు రోజులు ఎక్కడున్నాయి చెప్పండి? తిలకమే, ఎవరైనా సరే చక్కగా కుంకుమ పెట్టుకుని. కుంకుమ తిలకములో ఉన్నంత అందము. కానీ ఇది ఏంటంటే మనము బయటకు వెళ్తూ ఉంటాము, ఇటు అటు అవుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది అని చెప్పి మనం ఇలా చేసుకుంటున్నాము. అందు గురించి నేను ఇది చెప్తున్నాను. మా లలితా పరివారంలో పారాయణలు అవుతుంటాయి కదమ్మా. పారాయణలు అయినప్పుడు నేను వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. వాళ్ళని ముందు కూర్చోబెడతాను, తీసుకొచ్చి ముందు కూర్చోబెడతాను. వాళ్ళు ఎంత ఆనందపడిపోతారో చెప్పలేము. నేను అసలు డిఫరెన్స్ చూపించను. నాకు ఎంత వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నానో వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తే ఇంకా ఎక్కువ ఇస్తాను. వాళ్ళకి నేను చీర జాకెట్టు పసుపు కుంకుమ నేను అందరికి ఇచ్చినట్టుగానే వాళ్ళకి కూడా ఇస్తాను. ఏమీ తేడా చెయ్యనమ్మా. వాళ్ళకి ఎంత ఆనందం ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. కాళ్ళకి పసుపు రాయొచ్చమ్మా వాళ్ళకి, ఏమి తప్పు లేదమ్మా. మీ మనసు బాగుంటే, మీరు మంచిగా ఉండి మీ మనసులో మీకు రాయాలని ఉంటే అది కూడా చేయండి, ఏమీ తప్పు లేదు. దేనికి వెనకాడద్దమ్మా అస్సలు. మనకి అమ్మవారిలో ధూమావతి అని ఒక ఆవిడ ఉన్నారు, మీరు విన్నారు కదా. అమ్మవారి యొక్క తెల్ల చీర ఉంటుంది, ఏ ఆభరణాలు ఉండవు, జుట్టిలా విరబూసుకొని ఉంటారు. దాని వెనకాల కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. ధూమావతి అమ్మవారు అంటే ఇలాగే
పూర్వపుని స్త్రీ అంటే పూర్వ సువాసిని అంటాము. దాని వెనకాల స్టోరీ ఏంటంటే ఒకసారి అమ్మవారు ఆకలిగా ఉంది, నాకు వెంటనే ఏదైనా తెప్పించి పెట్టండి అని శివుడిని కోరుతుంది. శివుడికి ప్రతిదీ లేలమ్మా, ప్రతిదీ జరగాలంటే దాని వెనకాల ఒక ఘటన జరగాలి అంటే ఒక పర్పస్ ఉంటుంది. అది కూడా మనందరం అర్థం చేసుకుని మనం కూడా పాటించేలాంటిది అనమాట. సో శివుడు వస్తోంది 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 అని పాపం చెప్తుంటారు, నీకు కొంచెం వెయిట్ చేయి వస్తుందని. కానీ తనకి ఆ తట్టుకోలేక, ఆ ఆకలికి తట్టుకోలేక శివుణ్ణే ఆవిడ భోజనం కింద. సో అప్పుడు శివుణ్ణి తింది అంటే ఏమిటి? తన భర్తని తనలో తీసేసుకుంది అంటే అలాగనమాట.